వీళ్ళు వేణుగారి పేరు, రాఘవ్ గారి పేరు చెప్పారు. యాజ్ ఎ కమెడియన్‌గా మీరు ట్రై చేయలేదా 'జబర్దస్త్‌కి'? ఫస్ట్ సీజన్ చేశానండి. ఫస్ట్ 'జబర్దస్త్' అనేది అసలు స్టార్ట్ చేసినప్పుడు కాల్ వచ్చింది, వెళ్ళాను. బట్ వాళ్ళు అనుకున్న దానికి నేను సెట్ అవ్వలే. అంటే ఒకటిలేండి, అక్కడ నాకు స్క్రిప్ట్ రాసుకొని చేయడం అనేది నాకు కష్టమైన పనే. ఓకే. సో నేనేంటంటే బయట రైటర్స్‌తో పెట్టుకోవచ్చన్నారు. ఫస్ట్ సీజన్ కదా! అప్పుడు వాళ్ళు చాలా మందిని పిలిచారు. హ్మ్. అంటే ఇలా 6 టీములు, 5 టీములు ఉన్నాయి కదా! దీని నిమిత్తం చాలా మందిని పిలిచారు. మేము ఇలా అనుకుంటున్నాం అని. ఓకే. అందులో వాళ్ళు నచ్చిన వాళ్ళని తీసుకున్నారు. సో మనం ఫిల్టర్ అయిపోయాం. ఫస్ట్ దానికైతే వెళ్ళారు. ఫస్ట్ సీజన్ ఎప్పుడో 2011 12 గుర్తులేదు అప్పుడు. ఓకే. తర్వాత నేను చంటి టీంలో చేసాను ఒక ఎపిసోడ్. చలాకీ చంటి టీంలో 2 ఎపిసోడ్స్ చేశాను. 2015 16 గుర్తులేదు. అప్పుడు ఏదో గెస్ట్ రావాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గెస్ట్ని పిలవాలంటే చంటి టీంలో చేశాను. చంటి గారితో కూడా క్లోజ్‌గా ఉంటారా? చంటి కూడా బాగా అంటారు. రీసెంట్‌గా అయింది నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. అంటే రెగ్యులర్గా మాట్లాడుకోం కాబట్టి మరి ఎందుకు వచ్చింది, ఏదో మెసేజ్ చేశాను, ఫోన్ చేసి చెప్పాను కానీ ఓకే కలవాలి అంటే కొంచెం ఇంటికి వచ్చాక కలుద్దాం ఆలోచన ఆగా. పలానా క్యారెక్టర్ తీసేయటం వల్ల బాధపడింది, ఏ క్యారెక్టర్ పోవటం వల్ల ఎక్కువ బాధపడ్డారు ఇన్ని మూవీస్లో? అప్పట్లో కలేజా, ఇప్పుడు సార్. ఓకే. ఎందుకంటే కలేజా సినిమా నాకు తిరుపతి గారితో చేయడం ఒక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఆయన కలవడం, ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవగానే ఇతను సెట్ అవుతాడు ఒక క్యారెక్టర్ ఇవ్వడం. అది మహేష్ బాబు గారు, ఆవిడ అనుష్క, సునీల్ గారితో కాంబినేషన్. దాంతో అది ఐ వాజ్ వెరీ హ్యాపీ. అవుట్డోర్లో అంటే మనకి సునీల్ గారు అసిస్టెంట్. ఓకే. ఆయన హీరో కాంబినేషన్. నేను ఎంతసేపు ఏంటంటే చేసిన రోజులు అంటే తిరుపతి గారితో చేయడం ఎక్స్పీరియన్స్ కూడా. నాకు ఎంతసేపు ఎలా ఉండాలంటే అప్పుడు ఇది మనకి ఒక స్టెప్ పైకి వెళ్తుంది కెరియర్ గ్రాఫ్ పరంగా అని. సో అదే ఒక హైలో వచ్చాను నేను. హైదరాబాద్ అక్కడ రాజస్థాన్లో అవుట్డోర్ నుంచి ఒక హైలో వచ్చాను. తర్వాత మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ అవుట్డోర్ అంటే సరే ప్యాచ్ వర్క్ కదా అనుకున్నాను. తీరా వెళ్ళిన తర్వాత అప్పుడు తీసిందే రీషూట్ చేస్తున్నారు కొంచెం. ఓకే. సరే అప్పుడు కూడా నేను అంత ఆలోచించలే, సరే ఏదో చేస్తున్నారు, మనం క్వశ్చన్ చేసాం. అసలు ఏది లేకపోయేసరి సినిమాలో నాకు చాలా అంటే అరే మొత్తం పోయిందే అనుకున్నా. దానివల్ల హెల్ప్ ఏం అవ్వలేదు నాకు. ఎక్కడ ఉన్నారంటే కలేజాలా అని అడుగుతారు నన్ను. ఇక్కడ ఉన్నారంటే వాడికి మొత్తం చెప్పాలి ఫస్ట్ నుంచి, పలానా చోట కనబడ్డానని నేను అని. అది బాగా అది నన్ను ఇప్పటికీ మిస్ ఎందుకు మిస్ అయిందని బాధపడుతుంటుంది. స్టిల్ ఇప్పటికీ మీకు స్ట్రగ్లింగ్ పీరియడే అని చెప్పుకోవచ్చు. నేను అలాగే తీసుకుంటా అండి. ఇప్పటికీ కంఫర్టబుల్గా కూర్చుని అరే వస్తున్నాయిరా మనకి అని వస్తున్నాయి, ఇతను దీనికి సెట్ అవుతాడు అనేవి అయితే వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు పలానా మనం ఇప్పుడు ఎవరికైనా అంటే ఎలా చెప్పాలంటే అది ఇప్పుడు స్ట్రగ్లింగ్ అండి. మీరు అన్నమాట కరెక్ట్, అందులో వేరే మాట లేదు. ఎందుకని అసలు అన్మ్యారీడ్ లేదు అదేదో అంత వైరాగ్యం లాంటిది ఏం లేదు కానీ చేసుకుందాం అనే టైంకి కుదరలేదు. మళ్ళీ మనం లేదు ఎట్టి పరిస్థితి చేసుకుందాం అనే టైంకి లెగ్ అవ్వడం. ఏమన్నా లవ్ స్టోరీస్ కానీ నా పర్సనాలిటీ చూసి మీకు లవ్ స్టోరీ అనిపిస్తుందా? అయ్యో, కాలు విరగడం, దాంతో ఏంటంటే ఆ స్ట్రెచ్ 3-4 years పోయింది కదా. మళ్ళీ మనం నుంచునే స్టేజ్ వచ్చింది, మనం స్పేస్ ఎత్తుకునే పొజిషన్ వచ్చేసరికి ఇంకా నేను పక్క పెట్టేసి ప్రస్తుతానికి. మనం ట్రావెల్ అవుతూ మళ్ళీ ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, అనవసరం వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ నాట్ ద రైట్ థింగ్ అని. ఎలా అండి ఫైనాన్షియల్గా ఓకేనా? ఫైనాన్షియల్ ఫైన్ అండి, గోయింగ్ ఆన్. అంటే గోయింగ్ ఆన్ అనే మాట చెప్పచ్చు. ఇప్పుడు కోవిడ్ తప్పక అందరికీ గోయింగ్ ఆనే. నాకు ముందు ఒక 3 years కొట్టేసరికి ఇప్పుడు గోయింగ్ ఆన్, నో ప్రాబ్లం. మీకు గుర్తుందా ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్? నిన్ను చూడాలి 11,000 రూపీస్. ఓకే. ఉషాకిరణ్లో ఎవరైనా కొత్త వాళ్ళకి అదే ఇస్తారట ఫస్ట్ మూవీకి. అది ఫస్ట్ ఇచ్చిన చెక్ కూడా గుర్తు 3,000 రూపాయలకి రామోజీరావు గారి సంతకం ఉంది. అది డిపాజిట్ చేయకుండా లోపల దాచుకున్నాను. తర్వాత చెప్పారు అది మొన్న అయితే క్రాస్ చేసిన చెక్ కదా, ఎక్స్పైర్ అవుతుంది, డిపాజిట్ చేశాను మా మదర్. ఆవిడ బ్యాంక్ ఎంప్లాయ్ అవడం వల్ల నేను ఇవ్వను, పైన రామోజీరావు గారి సంతకం ఉంది, ఉషాకిరణ్ మూవీస్ రామోజీ. అమ్మ ఇది ఒక ప్రివిలేజ్ పెట్టుకుంటా అంటే ఆవిడ అన్నారు పిచ్చేవాడు, అది ఎక్స్పైర్ అయితే పనికిరాదు, కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు వేరేది. అప్పుడు తీసుకు డిపాజిట్ చేశారు. అక్కడ ఎవరైనా ఫస్ట్ చేసిన వాళ్ళకి 11,000 ఇస్తారండి వాళ్ళు. మళ్ళీ ఫస్ట్ సంపాదన అదే అంటే హ్యాపీ. ఇవేవైనా ఫేస్ చేశారా ఆల్రెడీ చేసిన మూవీస్ కి మీకు అమౌంట్ ఇవ్వకుండా? అంటే దేర్స్ ఎ డిఫరెన్స్. ఎర్లియర్ ఏంటంటే వాడు ఇవ్వకపోయినా నేను కొంచెం మొహమాట అడిగాను కాదు, ఇప్పుడు ఆగట్లే ఎంట పడుతున్నా. ఇప్పుడు కూడా ఉన్నాయా? అంటే ఇస్తామంటావు, ఏదో రాలేదంటాం, టైం పడుతుంది అంటాం. ఎందుకు టైం పడుతుందో అర్థం కాదు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనకి ఇచ్చేసరికి టైం పడుతుంది. వేరే అలాంటి వస్తుంటాయి, అలాంటి ఒకేషన్ ఎదురుపడుతుంటాయి సందర్భాలు. సరే పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ జర్నీ అంతే. బిగ్ బ్యానర్స్ ప్రాబ్లమే ఉండదండి.
నేను ఎప్పుడైతే ఫేస్ చేయలేదు, ఎందుకంటే మనకి ఒక రోజు లేట్ అయినా వచ్చేస్తారు టకామని. ఇలాంటివి వచ్చి ఎక్కడంటే ఈ న్యూ కమర్స్ వస్తారు సినిమా తీసేద్దామని, రైట్. వాడు లాస్ట్కి వచ్చే టైట్ అయిపోతాడు. అయిపోవడంతో వాడు ఏం చేస్తాడంటే ఇదిగోండి సార్ రేపు ఎల్లుండి అంటే ఆ సాగు తీస్తూ ఉంటాడు దాన్ని. అలా ఆ సాగు తీయడం దగ్గరే ఉంటుంది అది. ఇండస్ట్రీలో రావటం ఎంత కష్టమో సర్వైవల్ అవ్వటం కూడా అంతే కష్టం. అంటే నా ఉద్దేశం కెమెరా ముందు ఎంతైతే యాక్ట్ చేస్తామో వెనక అంత యాక్ట్ చేయాలండి ఆర్టిస్ట్ నా సెన్స్లో. ఓకే. ఇప్పుడు స్ట్రగ్లింగ్ డేస్లో మనం ఎంతైతే వంగుంటామో సక్సెస్ వచ్చే కూడా అలాగే హంబుల్గా లేదనుకోండి, అది యారగెన్స్ కింద లెక్క అవుతుంది. అంటే నా సక్సెస్ నేను ఎంజాయ్ చేసే అర్హత కూడా నాకు ఉండదు. మీరు ఆలోచించండి. ఇప్పుడు స్ట్రగ్లింగ్ డేస్లో ఎలాగో మనం ఏంటి అని అనలేవు. ఏంటి ఎవరికైనా ఉంటుంది, ఒక చిన్న ఎక్కడో ఒక 0.1% ఉంటుంది ఏంటి అనే ఒక యాటిట్యూడ్ వాయిస్ అనేది ఉంటుంది. సక్సెస్ అయ్యాక కూడా ఆ వాయిస్ అంటే అది యారగెన్స్ కింద లెక్క అవుతుంది. వీటి చూసా సక్సెస్ రాగానే మాట తీరు మారిందని అంటే అప్పుడు కూడా అలాగే ఉండాలి హంబుల్గా. అంటే ఒరిజినాలిటీ అనేది ఇంట్లో పెట్టేసుకు వచ్చేయాలి పొద్దున. ఓకే. వాట్ ఆర్ యూ అనేది ఇట్ ఈస్ ఇన్ హౌస్ అంటే వచ్చి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక్కసారి వాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్గా వాడు సక్సెస్ వచ్చింది, వాడు కాలిమి కాలేసుకుని కూర్చున్నాడు, ఆ ముందు వరకు కూర్చోలేదు, అది ఫాల్ట్ అయిపోతుంది చాలా మందికి. నేను గమనించాను. మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, నేను ఓపెన్గా చెప్పేస్తాను ఎందుకంటే ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. అది ఎందుకు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు వాడి కష్టం వాడు పడ్డాడు, వాడి స్ట్రగుల్ వాడు అయ్యాడు, వాడి అదృష్టమో వాడి డెస్టినీయో వాడి కష్ట ఫలితమో వాడికి సక్సెస్ వచ్చింది. లెట్ హిమ్ ఎంజాయ్ బాస్. వాడేమి కొండ మీద కోతిని అడగట్లేదు కదా, ఏదో వాడు కాలి మీద కాలేసుకుంటున్నాడో లేదా ఏంటి సార్ అంటున్నాడు ఏదో కొంచెం, అది తప్పైపోతుంది. ఇన్ని మూవీస్ చేస్తున్నప్పుడు ఏవైనా ఇన్సిడెంట్స్ చూసారండి? ఇట్లా ప్రమాదాలు జరుగుతుంటాయి కదా షూటింగ్ టైంలో అనుకోకుండా. నేను అంటే ఫస్ట్ చూసింది నా కొత్తలో చిత్రం సీన్కి వెళ్ళి లెగ్ ఫ్రాక్చర్. నువ్వు వాడేదో తేజ గారి సినిమా షూటింగ్ వెళ్ళి అక్కడ కాలు కొట్టుకున్నాడు. ఓకే. అంటే నిన్ను చూడాలని సినిమా ఫినిషింగ్లో ఉండగా వాడు వాజ్ బిజీ, అప్పటికే చిత్రం వచ్చి వాజ్ బిజీ ఇనఫ్. కాలు కొట్టుకుని ఆ 3-4 నెలలు ఇబ్బంది పడ్డాడు. తర్వాత ట్రీట్మెంట్ రికవరీ అదొకటి చూసాను నేను. మధ్యలో చిన్న చిన్న దెబ్బలు తాగడం, దెబ్బలు అంటే అదేదో మనకు తెలియకుండా అవుతుంది, కానీ తర్వాత నేను అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే నాకు పడింది. ఓకే. జస్ట్ ఒక 1 feet హైట్ రాడ్ మించి పరిగెత్తాలి అంతే, జంప్ అనకూడదు, పరిగెత్తాలి. రిహార్సల్ చేశాను, టేక్లో కొట్టుకుని కింద పడ్డాను. అది నేను అప్పుడు తెలియలేదు అది లోపల అంత డ్యామేజ్ అయిందని. ఓకే. అది ఆ సినిమా అలాగే ఫినిష్ చేసాం, అంటే ఫినిష్ అంటే ఆ షెడ్యూల్ ఫినిష్ చేశాం. తర్వాత అది వాపు వచ్చింది, ట్రీట్మెంట్ అటు ఇటు వెళ్ళి మొత్తాన్ని కొట్టింది. ఓకే. అదే టైంలో నేను 4 సినిమాలకు డీజే ఒకటి చేస్తున్నాను. డీజే ఒకటి, అఖిల్ గారిది హలో సినిమా ఒకటి. ఈ సినిమా తర్వాత ఆ 2 సినిమాల్లో క్యారెక్టర్ చేస్తూ ఏంటి డాక్టర్ ఒక ప్యాడ్ అంటే మెడికల్దే, మనం సొంత వైద్యం కాదు, ఒక ప్యాడ్ వేసుకుని మోకాలకి దాంతో చేస్తే ఆ వర్క్ చేస్తున్న చెప్పు కాలు వాచిపోయేది. అంటే స్ప్రెయిన్ నొప్పి వచ్చేసేది బాగా. ఓకే. తెలిసేది కాదు అది, ఇంకా నడక ఇబ్బంది అయిపోయింది. సో అలా సినిమాల్లోంచి మా హాఫ్ వే త్రూ అంటే వచ్చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనం ఇబ్బంది పడితే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా వర్క్. దానిలో హాఫ్ చేసి వదిలేసి వచ్చేసారు హలోలో. హలో అంతే. హలో అయితే యాక్చువల్గా లాస్ట్ అది ఒక 2 days వర్క్ ఉందనగా వాకర్ తీసుకుని వెళ్ళానమాట. అంటే డైరెక్ట్ చెప్పా విక్రమ్ గారికి ఇలా ఉంది, నో ప్రాబ్లం అన్నారు. అంటే వాకర్ తీసి పక్కన పెట్టగానే స్లిప్ అయిపోయా, ఇంకా అప్పటికి ఫైనల్ డ్యామేజ్ అనమాట ఇంకా. ఓకే. సో ఆ తర్వాత ఇంకా దాన్ని సీరియస్గా సీరియస్ అంటే ఇంకా అన్నీ మానేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు బాగా డ్యామేజ్ అయిపోయింది లోపల, అది మీరు అన్ని ట్రీట్మెంట్ చేయించారు, అసలు అది లిగ్మెంట్ టైర్కి మీరు ఏదో చేయించారని. సరే మన కర్మలో ఉందనుకుని దానికి మళ్ళీ కావాల్సిన రిక్వైర్డ్ ట్రీట్మెంట్ చేస్తే దగ్గర 3 సంవత్సరాలు పట్టింది.